పుస్తకాల కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో తోటరాముడు అనే బాలుడు ఉండేవాడు. అతనికి ఆటలు ఆడటం, పొలాల్లో తిరగడం చాలా ఇష్టం. కాని చదువులంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఒకరోజు అతను గ్రామంలోని పాత లైబ్రరీకి వెళ్ళాడు. అక్కడ దుమ్ముతో కప్పబడిన పుస్తకాలు వరుసగా నిలిచాయి. తోటరాముడు ఒక పుస్తకాన్ని తీసుకుని తిప్పి చూడగా, అందులో రాజులు, యోధులు, రాక్షసులు, దేవతల అద్భుత కథలు కనిపించాయి. ఆ రోజునుంచి తోటరాముడికి పుస్తకాలంటే మక్కువ పెరిగింది. ప్రతిరోజు కొత్త పుస్తకాన్ని చదివి, కొత్త ప్రపంచాన్ని తెలుసుకుంటూ పోయాడు. పుస్తకాలు అతనికి కొత్త స్నేహితుల్లా మారాయి. కొన్ని పుస్తకాలు అతనికి జ్ఞానమిచ్చాయి, కొన్ని కల్పనాశక్తిని పెంచాయి, కొన్ని ధైర్యం నేర్పాయి. చివరికి తోటరాముడు చదువులోనే కాదు, జీవనంలో కూడా తెలివైనవాడిగా మారాడు. పాఠం: పుస్తకాలు మనకు మంచి మిత్రులు. అవి జ్ఞానం, ధైర్యం, సంతోషం అన్నీ ఇస్తాయి.